హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చున్నాం. ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా చెట్లు అయితే చూడండి. మేము మా అమ్మమ్మ వాళ్ళ తోటలోకి అయితే వెళ్తున్నాం. మాకెంతో ఇష్టమైన మా ఊరు కమ్మపల్లి. ఇది డక్కీలి మండలం పరిధిలోకి వస్తుంది. డక్కీలి నుంచి 3 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది అనమాట. సో ఊరు టర్నింగ్ లోనే స్టార్టింగ్ లోనే మా తోట అనేది ఉన్నది. తోటలోకి మళ్ళీ అయితే వెళ్దాము. ఫస్ట్ నేను మా ఊర్లో ఉన్న స్కూలు, గుడులు అవి చూపిస్తాను. ఇది గవర్నమెంట్ స్కూల్ అండి. సో నేను కూడా 5th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాను. మా సార్ వాళ్ళు నాకైతే ట్రైనింగ్ ఇచ్చి నా చేత నవోదయ స్కూల్ ఎగ్జామ్ రాపిచ్చారు అప్పట్లో. నేనైతే 5th క్లాస్ తర్వాత నవోదయ స్కూల్లో అయితే చదువుకున్నాను. ఇవాళ సండే కాబట్టి స్కూల్ అంతా కూడా ఖాళీగా ఉన్నది. పిల్లలు ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు సరదాగా. స్కూల్ కి పక్కనే ఆదిదేవుడు గణపతి దేవాలయం అయితే ఉన్నదండి మా ఊరికి స్టార్టింగ్ లోనే. ఇదే వినాయకుడి గుడి, సీతారాముల వారి గుడి అండి ఇది. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మా తోటలోకి అయితే వచ్చేసాము. ఇదంతా మా అమ్మమ్మ వేసినట్టువే అనమాట. అక్కడైతే బోర్ నీళ్ళు అయితే పోతా ఉంటాయి అన్ని చెట్లకి. అక్కడి నుంచే ఇవైతే చిక్కుడు చెట్లు అన్నమాట. చిక్కుడు మొలకలు పెట్టిందండి మా అమ్మ. అవి ఇంకా రాలేదు, చిన్నవిగా ఉన్నాయి. ఇది పాలకూర, తోటకూర, ఇవన్నీ మిరప మొక్కలు. ఈ చెట్లు అయితే ఈ మధ్య వేసాము, నిమ్మ చెట్లు చిన్న చిన్నవి అన్నమాట. ఇలా పాదులు చేసి కాలువలాగా చేసేసి వీటికి నీళ్ళు అనేది వేస్తారు. ఇది పక్కన వాళ్ళ తోట అండి. ఆమె నిమ్మకాయలు కోస్తా ఉంది. నానమ్మ అయితే నిమ్మకాయలు అయితే కోస్తుంది. ఆ బోర్ దగ్గర అయితే పుష్టి వాళ్ళు, హేమ వాళ్ళు అందరూ ఆడుకుంటా ఉన్నారు. జస్ట్ ఎవరితో చెప్పండి. హాయ్ ఇక్కడైతే చెట్లన్నిటికీ నీళ్ళు అయితే పోతా ఉన్నాయి బోర్ నుంచి. అవి మిరకాయ చెట్లు. చేతులు కాదురా, చెట్లు రా. అక్కడ మా వాడైతే పని చేస్తున్నాడు జషిగాడు. కాలువలో వెళ్తున్న నీళ్ళతో అయితే వీళ్ళైతే ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఇక్కడ పచ్చిమిరపకాయ చెట్లు అండి. మా పిన్నమ్మ పచ్చిమిరపకాయలు కోస్తా ఉన్నది అక్కడ. ఇది కాకర తీగ అన్నమాట. ఇక్కడ ఊరికే అల్లిచున్నారు. ఇది వచ్చేసి పందిరి చిక్కుళ్ళు. అక్కడ చూసారా, చిన్న గుడిసె వేసుకోండి మా పిన్నమ్మ ఎండకి అక్కడ కూర్చోలే దానికోసము. గోంగూర మొలకలు ఇవి సరిగ్గా రాలేదు. ఇవి కూడా చిన్న చిన్న చిక్కుడు మొలకలు. టమోటా మొలకలు, ఇవి వంగ మొలకలు. ఇక్కడ మా అమ్మ మా ఆడపడుచు గోర్చిక్కులు కోస్తా ఉన్నారు. గోర్చిక్కులు మొక్కలు అయితే ఇక్కడ బాగా వచ్చినాయండి. మా అమ్మ వాళ్ళు ఈ తోట కోసం బాగా కష్టపడుతుంటారు. తోటలో కోతులు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ చెట్లన్నీ పీకేయడం, అట్లా నీళ్లు పారుతున్నప్పుడు వాటి అక్కడ వచ్చి ఆడుకోవడం, అవన్నీ కూడా కోతులు అనేది చేస్తా ఉంటాయి. ఊరికి దగ్గరే కాబట్టి పశువులు కూడా వస్తుంటాయి.
నీళ్ళైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అయితే మొహం కూడా కడుక్కున్నా, చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళైతే. No, 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 no. నేనేరా పోసింది. వద్దు ఇంకా. ఇక్కడ జస్సు పుష్పు అయితే నేలతో ఆడుతున్నారు. అక్కడ చూడండి, పుష్పగాడైతే పారేస్తా ఉన్నాడు. పారేస్తున్నాడు కదా, పారతో పని చేస్తున్నాడు. కాలు కాలు దెబ్బ తగ్గుతుంది, జాగ్రత్త. ఇంకా పో. ఈ నిమ్మ చెట్లు వేసిన తర్వాత కొత్త కాపు అండి, ఇది ఇప్పుడే కాసాయి. అక్కడ చూడండి 2 నిమ్మకాయల జోడి ఎంత బాగున్నాయో. ఫ్రెండ్స్, మా చెట్లు అయితే జూన్ కాయలు ఎట్టుగా వస్తున్నాయో, చాలా బాగా అయితే కాస్తున్నాయి. లెదర్ నిమ్మకాయలు కోసి ఫ్రెష్ గా ఉన్నాయని చూపిస్తున్నారు. నిమ్మ మొలకల్ని మనం తోటలో పెట్టిన తర్వాత అవి వచ్చేసి 3 years పడుతుందండి. 3 years తర్వాత మనకి మొదటి కాపు అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ లో కూడా ఎక్కువ నిమ్మకాయలు అనేది రావు, కొంచెం కొంచెంగానే వస్తాయి. ఇక్కడ పొలం కంచి దగ్గర అంతా సొరకాయ తీగలు అయితే అల్లిచ్చున్నారు. ఇవి బెండల ముక్కలండి. ఇక్కడ ఆకుకూర చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నదో. ఇక్కడ మా అత్త ఒక ఆమె నిమ్మకాయల కోస్తూ పాట అయితే పాడుకుంటూ టైం పాస్ చేసుకుంటూ నిమ్మకాయలు కోస్తుంది. ఆ పాట ఏందో వినేద్దాము. చెట్టు గోట చెట్టు బెరగా చుట్టుకున్నది సుడియే గాలి, చుట్టుకున్నది సుడియే గాలి, పట్టుబట్టి వాకురాలన్నా పరమాత్మ గురుని చెట్టు వరదకు ఎవరు బారన్నా. 66 కాలు గుండులా దానికి 9 తోలు కొంపలో, దానికి 9 తోలు కొంపలో, 9 కొంపకు 9 కిళ్ళు పరమాత్మ గురుని అంటికి. అక్కడ మా నాన్నమ్మ అయితే డాన్స్ చేస్తుంది. అల్లి పళ్ళు వచ్చినాయి వీరై ఊరులేకి, పన్నెండమ్మ చెడులార ఊరులో, 12 చెడులార వీధిలోనో, మంచి మల్లె పుళ్ళు కొనండి వీధిలోనో, మల్లె పూలు వచ్చినాయి ఊరులేకి. రండి ఇంకా. ఈ నిమ్మకాయలని చెట్ల నుంచి కోసి వాటికి ఉన్న తోడాలు వలిచేసి వాటిని నీట్గా మంచి కాయలన్నీ వేరి పండు గాని ఉన్నా ఏదైనా మచ్చలు ఉన్నా తీసేసి వాటికైతే ప్యాకింగ్ చేసి కొట్టుకేయడం అయితే జరుగుతుంది. లేకపోతే రాగేంద్రుడు అడ్డమొచ్చే అమ్మో ఈ ఊరిలోన, రాగేంద్రుడు అడ్డమొచ్చే అమ్మో ఈ ఊరిలోన, చిత్తూరి బొమ్మ సింగి ముద్దులో గుమ్మ బంగారి బొమ్మ దొరక అమ్మో ఈ వాడలోన, బంగారి బొమ్మ దొరక అమ్మో ఈ వాడలోన, వెండి బిండి వెత్తుకొని వెళితీని లేకపోతే వెంకటేశుడు అడ్డమొచ్చే అమ్మో ఈ ఊరిలోన, వెంకటేశుడు అడ్డమొచ్చే అమ్మో ఈ ఊరిలోన. ఈ చెట్టు ఏంటో తెలుసా అండి? ఇది కుంకుడుకాయల చెట్టు. మనమంతా షాంపులు వచ్చిన తర్వాత కుంకుడుకాయలు అనేది వాడడం మానేసామన్నమాట. మా చిన్నప్పుడైతే మేము కుంకుడుకాయలతోనే తలస్నానం అనేది చేసేవాళ్ళం. ఇక్కడ మా తమ్ముడైతే చూడండి ఆ నిమ్మకాయని నోటితో కురికి మరీ తాగుతున్నాడు.
జస్ట్ కూడా అయితే అదే పని చేస్తున్నాడు. మేము ఇద్దరం తప్ప వీళ్ళిద్దరు చూడండి ఎట్ట తాతున్నారు దాన్ని, ఆడేస్తా ఉన్నారు. మా పూజ అక్క ఇక్కడ ఉంది, వస్తా ఉంది. అయితే బయటికి పోతాం, వద్దండి ఆడికి వెళ్తా ఉన్నాడు హేమగాడు, దూరంగా ఉన్నాడు. మనం కూడా తొందరగా పోతాం. ఇక్కడైతే మీరు ఫ్రెండ్స్ ఇక్కడైతే కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి, చూపిస్తానండి. అతను పైన అయితే ఉన్నాయి. చాలా పెద్దగా అయితే పెరుగున్నాయి చెట్లన్నీ అయితే. మా అమ్మమ్మ ఇక్కడ బెండకాయ మొలకలు అయితే వేసింది. మేమంతా ఇప్పుడు మా పాత రైస్ మిల్లు అలాగే మా ఊర్లో వేసిన వరి పొలాలు చూసేదానికి వెళ్తున్నాము. ఇప్పుడు కూడా మా ఊర్లో చేతి పంపు అయితే ఉన్నది. ఇది వచ్చేసి మా ఊర్లో ఉండే రైస్ మిల్ అండి. మనం ఉప్పుడు బియ్యం కోసము వడ్లు అనేది ఫస్ట్ ఆవిరి మీద ఉడకబెడతాము, ఆ తర్వాత ఈ మిల్లులు అనేది ఆడిస్తాము. ఒకప్పట్లో మన ఊర్లో బావులు అయితే ఉండేటివి. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. బావి అయితే పూర్తిగా ఎండిపోయింది, వాటర్ ఏం లేవు ఇందులో. రైస్ మిల్ లోపలండి ఇది. ఇది వచ్చేసి నేను వడ్లు ఆడిచ్చే మిషను. ఇది మిరపకాయలు ధనియాలు అలాంటివి ఆడిచ్చేది అనమాట. సో అంతా కొంచెం పాత పడిపోయిందండి రైస్ మిల్ అంతా కూడా. వడ్లేస్తే అక్కడ నుంచి బియ్యం వస్తాయి. అక్కడ హేమగాడు పట్టుకున్నాడు కదా, చేయబెట్టినాడు కదా, అక్కడ నుంచి అయితే బియ్యం వస్తాయి. ఇక్కడుండే ట్రాక్టర్ ఎక్కేసారు వీళ్ళు, ట్రాక్టర్ మీద ఎక్కి ఆడుకుంటా ఉన్నారు. ఊర్లో మగానంతా కూడా వరి పంట వేసేస్తున్నారు. సో ఒకసారి వరి పొలాల్లోకి అయితే వెళదాము. ఇప్పుడైతే మీకు వరి పొలాలు అయితే చూపిస్తాను, రండి. ఇప్పుడైతే మేము వెళ్తున్నాము పొలం ఖర్చులోకి. ఈ వరి చూడండి ఎంత బాగుందో, చాలా బాగా పండుతుంది ఇదంతా అయితే. పడిపోతున్నాం మేమందరం అయితే, ఇక్కడ జారుతుంది. అక్కడ ఒకరు అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు అక్కడ ఇక్కడ ఉండే తొక్కాకుండా మళ్ళీ పెట్టుకున్నాం రండి పోజులా. ఎవరి పోజు బాగుందా చెప్తాను మా అమ్మ. చెప్పమా ఎవరిది బాగుందా? జషి సూపర్ హిట్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? మనం ముగ్గురం పెట్టుకున్నాం, ఇంకొకసారి మేము ముగ్గురం. పుషు అండ్ హేమ. ఓకే, మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా తోటలో నుంచి మేము కోసుకొచ్చిన కూరగాయలండి ఇవి.
మా ఇంట్లో అయితే చికెన్ కర్రీ, మా అత్త అయితే చికెన్ అయితే కర్రీ వేస్తుంది నీట్గా. ఇక్కడైతే చూడొచ్చు టమోటాలు, పచ్చిమిరకాయలు, టమోటాలు, ఎర్రగడ్డలు అన్నీ అయితే కట్ చేసి పెట్టేసుకున్నారు. ఇక్కడైతే కొత్తిమీర అన్నీ అయితే కట్ చేసి పెట్టేసుకున్నారు మా అమ్మోళ్ళు అయితే. ఇవాళ మా అమ్మ ఇంట్లో లంచ్ వచ్చేసి చికెన్ కర్రీ అండ్ రసం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలా మా ఊరిలో ఒక రోజు మేమంతా తిరిగేసామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే